సో ముందుగా మొట్టమొదటిది ఎలక్ట్రిక్ సెల్. ఎలక్ట్రిక్ సెల్ సంబంధించి ఎన్ని రకాలుగా మనకు క్వశ్చన్ అడుగుతాడు, వాటిని సులభంగా మనం ఎలా డయాగ్రామ్ గీయాలా లేదా ప్రశ్న ఆన్సర్ సమాధానం రాయాలా అనే విషయాన్ని నేను చెప్తాను, గమనించండి. సో ఈ విధంగా మొదటి క్వశ్చన్ ఈ విధంగా ఉండొచ్చు, డ్రా ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ సెల్ అని. ఇలా ఇస్తే మీరు నేరుగా ఎలక్ట్రిక్ సెల్ సింబల్ వేస్తారు. కింద చూడండి, డ్రా ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం యొక్క పటాన్ని గీయండి అని అడిగితే అప్పుడు కూడా మనము సెల్ యొక్క సింబలే వేయాల్సి ఉంటుంది. గమనించండి, ఇక్కడ డ్రా ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ సెల్ అని అడిగారు. సో ఇది ఎలక్ట్రిక్ సెల్ యొక్క డయాగ్రామ్. ఇందులో ముందు ప్లస్ వెనక మైనస్ ఉంటుంది. సో ప్లస్ సింబల్ని మనము నేరుగా ఒక స్ట్రైట్ లైన్ గీస్తాము. తర్వాత రెండవది మనము షార్ట్ టెర్మినల్ గీస్తాం. సో మనం దానికి కనెక్టర్స్ ఈ విధంగా ఇచ్చేస్తాం. సో ఇది ఎలక్ట్రిక్ సెల్ యొక్క సింబల్. మూడో క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద అబోవ్ సింబల్ ఇండికేట్స్. లేదా ఇంకో రకంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. మనకు వాళ్ళే సింబల్ యొక్క డయాగ్రామ్ ఇచ్చేసి వాట్ డస్ ద అబోవ్ సింబల్ ఇండికేట్స్, పై సూచించిన సింబల్ దేన్ని తెలియజేస్తుంది అని అడగవచ్చు. అప్పుడు మనం రాయాల్సింది ఎలక్ట్రిక్ సెల్ అని రాయాల్సింది. ఇంకా ఎలా ప్రశ్న అడిగే అవకాశం ఉందంటే, డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చి వాట్ ఈస్ ద లాంగ్ ఆర్ షార్ట్ టెర్మినల్ ఇండికేట్స్. ఎలక్ట్రిక్ సెల్ యొక్క సింబాల్లో రెండు టెర్మినల్స్ ఉంటాయి, లాంగ్ టెర్మినల్, షార్ట్ టెర్మినల్. వాట్ ఆర్ ద లాంగ్ టెర్మినల్ ఇండికేట్స్ అంటే, లాంగ్ టెర్మినల్ ఇండికేట్స్ ప్లస్ టెర్మినల్ లేదా పాజిటివ్ టెర్మినల్. షార్ట్ టెర్మినల్ ఇండికేట్స్ నెగిటివ్ టెర్మినల్. సో ఈ విధంగా సెల్ సంబంధించి ఈ విధంగా 4 రకాలుగా డయాగ్రామ్స్ అడిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ గమనించండి, అమ్మీటర్. సో అమ్మీటర్ సంబంధించి ఎలా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటే, ఒకటోది డ్రా ద సింబల్ ఆఫ్ అమ్మీటర్. అమ్మీటర్ పటాన్ని గీయండి అంటే మీరు నేరుగా అమ్మీటర్ పటాన్ని గీయగలరు. లేదా డ్రా ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్ దట్ మెజర్స్ ఎలక్ట్రిక్ కరెంట్. విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం యొక్క డయాగ్రామ్ సింబల్ గీయండి అని అంటే అప్పుడు కూడా మనము అమ్మీటర్ పటాన్ని గీయాల్సి ఉంటుంది. ఇది చాలా సులభంగా ఉంటుంది, గమనించండి. సో మనము ఒక సర్కిల్ వేసి అందులో ఏ అని రాసి ఈ విధంగా కనెక్టర్స్ ఇచ్చినట్లయితే సో దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ అమ్మీటర్. చాలా సులభము, ఏ సింబల్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీ గుర్తుంచుకోవచ్చు అమ్మీటర్ అని. ఇంకా దీని నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటే, వాట్ ఆర్ ద అబోవ్ సింబల్ ఇండికేట్స్. వాళ్ళే మనకు డయాగ్రామ్ సింబల్ ఇచ్చేసి దాని కింద వాట్ ఆర్ ద అబోవ్ సింబల్ ఇండికేట్, పై సూచిస్తున్న డయాగ్రామ్ దేన్ని తెలియజేస్తుంది అని. అప్పుడు మనం చెప్పాలా ఇది అమ్మీటర్ అని. లేదా ఇంకా హౌ డస్ ద అబోవ్ కాంపోనెంట్ కనెక్టెడ్ ఇన్ సర్క్యూట్. ఇవ్వబడిన కాంపోనెంట్ సర్క్యూట్లో ఎలా కనెక్ట్ చేస్తారు అని. గమనించండి, ద అబోవ్ కాంపోనెంట్ దట్ ఈస్ అమ్మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్షన్. దాన్ని సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తారని మనము ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో అమ్మీటర్ సంబంధించి ఈ 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, గమనించండి. మరొక ఎలక్ట్రిక్ కాంపోనెంట్ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ సంబంధించి ఎన్ని రకాలుగా ప్రశ్నలు వస్తాయో చూద్దాం. సో డ్రా ద సింబల్ ఆఫ్ వోల్ట్ మీటర్ అన్నప్పుడు మనం వోల్ట్ మీటర్ డయాగ్రామ్ గీస్తాము. లేదా దాన్ని మరొక రకంగా అడగవచ్చు, డ్రా ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్ దట్ మెజర్స్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ని కొలిచే పరికరం యొక్క సింబల్ని వేయండి అని ప్రశ్న అడగవచ్చు. అప్పుడు కూడా మనము వోల్ట్ మీటర్ని డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. గమనించండి, ఇది కూడా చాలా సింపుల్. మనము ఇలా సర్కిల్ వేసి అందులో వి అని రాసి మనం ఈ విధంగా ఇచ్చేస్తే సరిపోతుంది. సో ద వి ఇండికేట్స్ వోల్ట్ మీటర్. చాలా సులభంగా మనము గీయవచ్చు. లేదా డయాగ్రామ్ ఇచ్చి ఎలాంటి క్వశ్చన్లు అడగవచ్చు అంటే, వాట్ ఆర్ ద అబోవ్ సింబల్ ఇండికేట్స్. ఈ సింబల్ ఇచ్చేసి ఈ సింబల్ దేన్ని సూచిస్తుంది అని అడగవచ్చు. మనం అప్పుడు చెప్తాము సో ఇట్ ఇండికేట్స్ వోల్ట్ మీటర్ అని. తర్వాత ఇంకోటి ప్రశ్న అడిగే అవకాశం ఉంది, హౌ డస్ ద అబోవ్ కాంపోనెంట్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్. ఈ డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చి మనం ప్రశ్న అడగవచ్చు, సో ఇవ్వబడిన పరికరాన్ని సర్క్యూట్లో ఎలా అనుసంధానం చేస్తారు అని. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద వోల్ట్ మీటర్ ఈస్ కనెక్టెడ్ ప్యారలల్ ఇన్ ద సర్క్యూట్ అని మనం ఆన్సర్ రాస్తాం. సో వోల్ట్ మీటర్ సంబంధించి ఇన్ని రకాలుగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, గమనించండి. తర్వాత మరొక ఎలక్ట్రిక్ కాంపోనెంట్ రియోస్టాట్. సో రియోస్టాట్ సంబంధించి ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
డ్రా ద సింబల్ ఆఫ్ రియోస్టాట్. రియోస్టాట్ పటాన్ని గీయండి అని అడగవచ్చు, లేదా దాన్ని మరో రకంగా ఈ విధంగా అడగవచ్చు. డ్రా ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్ దట్ కంట్రోల్స్ ఎలక్ట్రిక్ కరెంట్. విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే పరికరం సింబాల్ గీయండి అని మరొక ప్రశ్న అడిగే అవకాశం ఉంది, గమనించండి. సో ఈ రెండింటికి మనం గీయాల్సింది ఏమిటంటే, ఫస్ట్ మనము ఈ విధంగా రెసిస్టెన్స్ సింబాల్ వేసి దాన్ని ఈ విధంగా ఇస్తే, సో ఇదేం తెలియజేస్తుందంటే నిరోధాన్ని పెంచి విద్యుత్ ప్రవాహాన్ని తగ్గించడానికి, లేదా నిరోధాన్ని తగ్గించి విద్యుత్ ప్రవాహాన్ని పెంచడానికి ఉపయోగించే ఒక పరికరమే రియోస్టాట్ అని చెప్పవచ్చు. లేదా దీన్ని మరో రకంగా ఈ విధంగా కూడా వేయచ్చు. ఇలాంటి సింబల్ గీసి పైన ఈ విధంగా యారో మార్క్. సో ఇది కూడా రియోస్టాట్ సంబంధించి సింబల్. సో ఈ రెండు రకాల ప్రశ్నలు వేసినప్పుడు మనము ఈ డయాగ్రామ్ గీయాల్సి, సింబల్ గీయాల్సి ఉంటుంది. చూడండి, తర్వాత ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటే, వాట్ ఆర్ ద అబౌవ్ సింబల్ ఇండికేట్స్. సింబల్ వాళ్ళే ఇచ్చి మనకు దీని యొక్క సింబల్ దేని సూచిస్తుంది అని అడగవచ్చు. అప్పుడు మనం రియోస్టాట్ అని రాస్తాం. ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అబౌవ్ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ యొక్క యూజ్ ఏమి అడుగుతాం అన్నమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద సర్క్యూట్ టు రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో రియోస్టాట్ సంబంధించి ఈ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, గమనించండి. సో మరొక ఎలక్ట్రిక్ కాంపోనెంట్ వచ్చేసి రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఇది డయాగ్రామ్ గమనించండి. దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. సో డ్రా ద సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ సింబల్ గీయండి అని మనకు ప్రశ్న వస్తుంది. లేదా ఇదే డ్రా ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్ దట్ ఆఫర్స్ అపోజిషన్ టు ద కరెంట్. విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే పరికరం యొక్క పటాన్ని గీయండి అని అడగవచ్చు. అప్పుడు కూడా మనము రెసిస్టెన్స్ డయాగ్రాన్ని గీయాల్సి ఉంటుంది. గమనించండి, రెసిస్టెన్స్ డయాగ్రామ్ ఈ విధంగా. సో ఇది రెసిస్టెన్స్ డయాగ్రాము. సో చాలా సులభంగా ఉంటుంది, మీరు ఈజీగానే గీయవచ్చు. తర్వాత దీని నుంచి ఇంకా ఏం ప్రశ్న అడగవచ్చు అంటే, వాట్ ఆర్ ద అబౌవ్ సింబాల్ ఇండికేట్స్. డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చి మనకు ఈ సింబాల్ దేన్ని తెలియజేస్తుంది అని అడగవచ్చు. మనం అప్పుడు రాస్తాము, సో ద అబౌవ్ సింబాల్ ఇండికేట్స్ రెసిస్టెన్స్ అని. సో ఇన్ని రకాల ప్రశ్నలు వచ్చే దీనికి సంబంధించి అవకాశం ఉంది, గమనించండి. సో మరొక ఎలక్ట్రిక్ కాంపోనెంట్, సో దట్ ఈజ్ బల్బ్. బల్బ్ సంబంధించి ఈ రకాలైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మొదటిది డ్రా ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్. ఎలక్ట్రిక్ బల్బ్ సంబంధించి డయాగ్రామ్ గీయండి అని అడగవచ్చు. మనం అప్పుడు చాలా సులభంగా గీయవచ్చు. ఒక సర్కిల్ వేస్తాం ఈ విధంగా, అందులో సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్. ఒక సింపుల్ సర్క్యూట్ ఫిలమెంట్ సూచిస్తూ కనెక్టర్స్ ఈ విధంగా వేసేసినట్లయితే మనకు ఎలక్ట్రిక్ బల్బ్ అని సింబల్ చెప్పవచ్చు. ఇంకా ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. వాట్ ఆర్ ద అబౌవ్ సింబల్ ఇండికేట్స్. డయాగ్రామ్ వాళ్ళు ఇచ్చి ఈ సింబల్ దేని తెలియజేస్తుందని అడగవచ్చు. మనము ఎలక్ట్రిక్ బల్బ్ అని రాస్తాం. ఇంకో ప్రశ్న చూడండి, అవకాశం ఉంది, అడిగే అవకాశం ఉంది. వాట్ ఈస్ ద మెటీరియల్ ఫిలమెంట్ మేడ్ ఆఫ్. ఇక్కడ ఈ ఫిలమెంట్ ఉంది, ఇక్కడ ఫిలమెంట్ ఉంటుంది. ఈ ఫిలమెంట్ దేంతో తయారు చేయబడి ఉంది అని అడగవచ్చు. సో ఇక్కడ మనకు బల్బులో ఫిలమెంట్ ఉంటుంది. ఆ ఫిలమెంట్ ఏ పదార్థంతో తయారు చేయబడి ఉందని. సో ద ఫిలమెంట్ ఇన్ ద బల్బ్ ఈస్ మేడ్ ఆఫ్ టంగ్స్టన్ అని రాస్తాం. సో ద ఆన్సర్ ఈజ్ టంగ్స్టన్ అని మనం చెప్పవచ్చు. సో మరొకటి చూడండి, ఎలక్ట్రిక్ కాంపోనెంట్ బ్యాటరీ. బ్యాటరీకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. డ్రా ద సింబల్ ఆఫ్ బ్యాటరీ అన్నప్పుడు మనం ఈ విధంగా గీస్తాం. చూడండి, లాంగ్ టెర్మినల్, షార్ట్ టెర్మినల్, లాంగ్ టెర్మినల్, షార్ట్ టెర్మినల్, లాంగ్ టెర్మినల్, షార్ట్ టెర్మినల్. సో ఈ విధంగా మనం బ్యాటరీ యొక్క సింబాల్ని వేయచ్చు. సో బ్యాటరీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ సెల్స్. లేదా 2-3 ఎలక్ట్రిక్ సెల్స్ను మనం అనుసంధానం, సిరీస్లో అనుసంధానం చేసి దాన్ని మనము బ్యాటరీ అని చెప్పవచ్చు. సో ఇది బ్యాటరీ యొక్క డయాగ్రామ్ ఇది. సో బ్యాటరీ సింబాల్ని ఈ విధంగా మనం వేస్తాం. లేదా మరొక రకంగా అడిగే ప్రశ్న ఏమిటంటే, వాళ్ళే మనకు డయాగ్రామ్ ఇచ్చేసి వాట్ ఆర్ ద అబౌవ్ సింబల్ ఇండికేట్స్ అని అడగవచ్చు. సో మనము ఆ సింబల్ చూసి బ్యాటరీ అని ఆన్సర్ రాస్తాము. సో మరొక కాంపోనెంట్ చూడండి, సో కీ, ఓపెన్ కీ. సో డ్రా ద సింబల్ ఆఫ్ ఓపెన్ కీ సో అని అడగవచ్చు. లేదా వాట్ ఆర్ ద అబౌవ్ సింబల్ ఇండికేట్స్ అన్నప్పుడు మనం ఈ విధంగా చాలా సింపుల్గానే గీయవచ్చు. సో కీ మధ్యలో గ్యాప్ ఉంది అంటే ఓపెన్గా ఉంచబడి ఉంది అని అర్థం తెలియజేస్తుంది. సో ఇది ఓపెన్ కీ యొక్క సింబల్ అని మనం చెప్పవచ్చు.
దీన్ని అడగవచ్చు వాట్ ఆర్ ద అబోవ్ సింబల్ ఇండికేట్స్, లేదా డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చేసి మనకు వాట్ ఆర్ ద అబోవ్ సింబల్ ఇండికేట్స్, ఇది దేన్ని సూచిస్తుంది అని అడగవచ్చు. సో మరొకటి చూడండి, క్లోజ్డ్ కీ. దీని నుంచి వచ్చే ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. డ్రా ద సింబల్ ఆఫ్ క్లోజ్డ్ కీ, లేదా వాళ్ళే మనకు సింబల్ యొక్క క్లోజ్డ్ కీ యొక్క సింబల్ ఇచ్చేసి వాట్ ఆర్ ద అబోవ్ సింబల్ ఇండికేట్స్ అని అడగవచ్చు. సో దీని సో క్లోజ్ వచ్చేసి మధ్యలో మనం ఈ విధంగా డాట్ పెట్టినట్లయితే దీని అర్థం ఏమిటంటే ద ఓపెన్ ఈజ్ క్లోజ్డ్. మనం క్లీన్ ఇన్సర్ట్ చేస్తాం కనుక రెండు యొక్క ఎండ్స్ అనేవి అక్కడ క్లోజ్ అయిపోయినాయి, విద్యుత్ ప్రవాహము జరుగుతుంది అని అర్థం. సో దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ క్లోజ్డ్ కీ అని మనము చెప్పవచ్చు. లేదా సింబల్ వాళ్ళే ఇచ్చి మనకు ఏమడగవచ్చు, వాట్ ఆర్ ద అబోవ్ సింబల్ ఇండికేట్స్, ఈ సింబల్ దేన్ని సూచిస్తుందని అడిగే అవకాశం కూడా ఉంది, గమనించండి. సో మరొక వైర్ జాయింట్. సో రెండు వైర్లు జాయింట్ అయిన సింబల్ని మనం ఈ విధంగా సూచిస్తాము. ఇలా అడుగుతాం, డ్రా ద సింబల్ ఆఫ్ వైర్ జాయింట్ అని అడగవచ్చు. దాన్ని మనం ఈ విధంగా గీస్తాం. స్ట్రైట్ లైన్ యొక్క వైర్ తెలియజేస్తుంది. సో మధ్యలో మరో వైర్ వచ్చి ఇక్కడ జాయింట్ చేయబడి ఉంటుంది కాబట్టి సో దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ వైర్ జాయింట్ అని మనము చెప్పవచ్చు. లేదా దీన్నే మనకు సింబల్ ఇచ్చేసి ఈ రకంగా అడగవచ్చు, వాట్ ఆర్ ద అబోవ్ సింబల్ ఇండికేట్స్, దీన్ని ఏది సూచిస్తుంది, ఈ యొక్క సింబల్ దేన్ని సూచిస్తుంది అని మనం అప్పుడు చెప్తాము. సో ద సింబల్ ఇండికేట్స్ వైర్ జాయింట్ అని రాస్తాము. ఇది మరొక కాంపోనెంట్ వైర్ క్రాసింగ్. సో దీని నుంచి వచ్చే ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. డ్రా ద సింబల్ ఆఫ్ వైర్ క్రాసింగ్. వైర్ క్రాసింగ్ సంబంధించి సింబల్ అయిన అడుగుతాడు, మనం అప్పుడు దీన్ని ఈ విధంగా తీస్తాం. సో ఒక వైర్ ఈ విధంగా స్ట్రైట్కి వెళ్తుంటుంది, మరో వైరు జాయింట్ కాకుండానే ఈ విధంగా క్రాసింగ్ చేస్తుంటున్నాం. సో దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ వైర్ క్రాసింగ్ వితౌట్ జాయింటింగ్ అని మనము చెప్పవచ్చు. లేదా ఇలాంటి సింబల్ వాళ్ళే ఇచ్చి మనల్ని ప్రశ్న అడగవచ్చు, వాట్ ఆర్ ద అబోవ్ సింబల్ ఇండికేట్స్, పై సూచిస్తున్న సింబల్ దేన్ని తెలియజేస్తుందని. అప్పుడు అంటాం మనము సో ద సింబల్ ఇండికేట్స్ వైర్ క్రాసింగ్ వితౌట్ జాయినింగ్ అని చెప్తాం. సో మరి చివరి యొక్క డయాగ్రామ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గమనించండి. సో దిస్ ఈజ్ విఐ గ్రాఫ్. సో దీనికి ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది డయాగ్రామ్ సంబంధించి. సో డ్రా ద విఐ గ్రాఫ్ ఆఫ్ ఓమిక్ కండక్టర్. ఓమిక్ కండక్టర్ సంబంధించి విఐ గ్రాఫ్ గీయండి అని అడిగితే మనం ఈ విధంగా గీయాల్సి ఉంటుంది. చాలా సింపుల్, గమనించండి. ముందు ఎక్స్ యాక్సిస్ వేస్తాం ఈ విధంగా, ఎక్స్ యాక్సిస్, తర్వాత వై యాక్సిస్ ఈ విధంగా వేస్తాం స్ట్రైట్గా, వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ లో కరెంట్ ఐ మనం ఇండికేట్ చేస్తాం, వై యాక్సిస్ లో వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఇండికేట్ చేస్తాం. సో ఓమిక్ కండక్టర్స్ యొక్క విఐ గ్రాఫ్ ఎలా వస్తుందంటే యూ గెట్ ఏ స్ట్రైట్ లైన్. సో ఈ విధంగా స్ట్రైట్ లైన్ వస్తుందని గమనించవచ్చు. సో దిస్ ఈజ్ ద విఐ గ్రాఫ్ ఆఫ్ ఓమిక్ కండక్టర్. ఈ ప్రశ్న అడిగితే ఈ విధంగా డయాగ్రామ్ గీస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించి మరో రకంగా వచ్చే ప్రశ్న ఏమిటంటే వాట్ ఆర్ ద అబౌవ్ డయాగ్రామ్ రిప్రజెంట్స్. డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చి మనం అడగవచ్చు, పై సూచిస్తున్న డయాగ్రామ్ దేని తెలియజేస్తుంది. సో ద అబౌవ్ డయాగ్రామ్ ఇండికేట్స్ విఐ గ్రాఫ్ ఆఫ్ ఓమిక్ కండక్టర్స్ అని మనము రాయాల్సి ఉంటుంది ఆన్సర్. సో నెక్స్ట్ వాట్ ఈజ్ టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఆర్ వాట్ ఈజ్ టేకెన్ ఆన్ వై యాక్సిస్ అని అడగవచ్చు. సో మనం ఆన్సర్ రాస్తాం. సో ఆన్ ఎక్స్ యాక్సిస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ టేకెన్, ఆన్ వై యాక్సిస్ వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ టేకెన్ అని రాస్తాం. సో విఐ గ్రాఫ్ సంబంధించి ఈ విధమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి.